ఇప్పుడు మనం బేసిక్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ 8086లో ఏముంటాయో నేర్చుకుందాం. దాంట్లో మొదటిగా అండ్ ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంటుంది. సెకండ్ 2 ఆర్ ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ నాట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ మూడిటిని కలిపి ఏఓఐ లాజిక్ అని కూడా అంటూ ఉంటారు మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. నాలుగోది ఎక్స్క్లూజివ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంటుంది. ఐదోది టెస్ట్ అనే ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంటుంది. అలాగే ఆరోది షిఫ్ట్ లెఫ్ట్ ఆర్ షిఫ్ట్ అర్థమెటిక్ లెఫ్ట్ SAL అని అంటారు. అదొక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. షిఫ్ట్ రైట్ ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంటుంది. అలాగే షిఫ్ట్ అర్థమెటిక్ రైట్ ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంటుంది. అలాగే 9th రొటేట్ లెఫ్ట్ ఒకటి నేర్చుకుందాం. తర్వాత రొటేట్ రైట్ నేర్చుకుందాం. తర్వాత రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ RCL రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ అదొకటి నేర్చుకుందాం. తర్వాత రొటేట్ రైట్ త్రూ క్యారీ ఇదొకటి నేర్చుకుందాం. ఈ 12 ఇన్స్ట్రక్షన్స్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్లోకి వస్తాయి. అంటే ఫైనల్గా లాజికల్ ఇన్స్ట్రక్షన్స్లోకి అండ్ బేసిక్ గేట్స్ యాజ్ వెల్ యాజ్ షిఫ్ట్ అండ్ రొటేట్ ఆపరేషన్స్ వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి నేర్చుకుందాం. మొదటిగా అండ్ ఇన్స్ట్రక్షన్ నేర్చుకుందాం. అండ్ ఇన్స్ట్రక్షన్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, అండ్ ఇన్స్ట్రక్షన్ ఎట్లాగా వాడతారు అనేది నేర్చుకుందాం. సో సింటాక్స్ అండ్ డెస్టినేషన్ సోర్స్. ఓకే, ఎగ్జాంపుల్ అండ్ AX, BX సోర్స్ అనేది BX, AX అనేది డెస్టినేషన్. ఓకే, అసలు యాక్చువల్గా అండ్ గేట్ అనేది ఒకటి ఉంటుంది మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. అండ్ గేట్ సింబల్ ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఇన్పుట్లు ఏవి ఇచ్చారనుకోండి, అవుట్పుట్ Y అనేది A.Bతో సమానం అనమాట. సో AB అనేది ఇన్పుట్లో, అవుట్పుట్ Y A.B. ఇవి 0 ఉన్నప్పుడు A.B 0, 0 ఉన్నా కూడా 0, 10 ఉన్నా కూడా 0, బికాజ్ 1 into 0, 0 into 1, 0, 0 ఆల్ ఆర్ 0. ఒక కేసు తప్ప. ఒక కేసు ఏంటంటే 1 into 1, 1. సో రూల్ ఏంటంటే ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 2 దెన్ ఓన్లీ ద అవుట్పుట్ ఈజ్ 1, రిమైనింగ్ కేసెస్ 0. ఓకే, దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాంపుల్ కింద ఎలా వాడాలని అంటే, సపోజ్ AX అనేది 16 బిట్ కాబట్టి 0 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 9 అనేది ఇద్దాం. యాజ్ వెల్ యాజ్ BX కూడా 16 బిట్ కాబట్టి దీన్ని కూడా సేమ్ మనం ఇబ్బంది లేకుండా 1 0 0 0 1 0 0 0 1 0 0 1 ఇద్దాం. ఇప్పుడు AX BX అండ్ ఆపరేషన్ కాబట్టి అండ్ ఆపరేషన్కి మనకి సింబల్ ఇలా ఉంటుంది, యాంపర్సండ్ AX అండ్ BX. సో ఇక్కడ 1 into 1 1 0 0, 1 into 1 1 0 0 0 0, 1 into 0 0. సో ఆల్ దీస్ కేసెస్ ఆర్ గెటింగ్ 0. ఓకే, సో AX అండ్ BX వాల్యూ ఇది వచ్చిందనమాట. దీన్ని ఏమంటారంటే 0 0 0 9 వచ్చింది. ఓకే, సో AX వాల్యూని BXతో అండ్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. ఓకే, దీన్ని రిజల్ట్ AX అండ్ BX వచ్చిన తర్వాత దీని రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే AXలోనే స్టోర్ అవుతుంది. సో BX అండెడ్ విత్ AX, ద రిజల్ట్ ఈజ్ ఆల్సో స్టోర్డ్ ఇన్ టు ద AX. ఓకే, ఇది అండ్ ఆపరేషన్. ఇప్పుడు ఆర్ ఆపరేషన్ నేర్చుకుందాం. సింటాక్స్ ఆర్ డెస్టినేషన్ సోర్స్. దిస్ ఈజ్ ద ఆర్ ఇన్స్ట్రక్షన్ యొక్క సింటాక్స్ ఆర్ డెస్టినేషన్ సోర్స్. సో ద ఇన్స్ట్రక్షన్ కెన్ బి రిటన్ యాజ్ ఆర్ AX, BX. ఓకే, సేమ్. ఇప్పుడు మనం ఆర్ గేట్ అంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఆర్ గేట్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ది సింబల్ ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. ఆర్ గేట్ అంటే ఎడిషన్కి వాడతాం. Y A + B. సో AB అనేది ఇన్పుట్లు అయితే అవుట్పుట్ Y A + B. సో కాంబినేషన్స్ 0 0 0 1 1 0 1 1 యాజువల్గా ఇస్తాం. 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0 + 0 వచ్చినప్పుడు మాత్రమే 0 వచ్చింది. ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ 1 అయితే కనుక అవుట్పుట్ 1 అయింది. ఇది దీని యొక్క రూలు. సో ఇప్పుడు ఈ ఆర్ గేట్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే సేమ్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఈ 1 1 తీసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం మాడిఫై చేస్తే, సేమ్ అదే ఎగ్జాంపుల్ మనం మాడిఫై చేస్తే ఎలాగొస్తుందో చూద్దాం.
ఏఎక్స్ ఆర్ విత్ బిఎక్స్, దిస్ ఈజ్ ఆర్ సింబల్ అనమాట. 1 + 1 1, 0 0, 1 + 1 1, 0 0 0 1, 0 0 0 0 1, 0 0 0 0. సో దిస్ ఈజ్ ఆర్ అనమాట. ఓకే, ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 1 అవుతుంది. ఈ విధంగా మనకి ఏఎక్స్ఆర్ బిఎక్స్ వస్తుంది. నెక్స్ట్ నాట్ గేట్, నాట్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు బిఎక్స్ ఏఎక్స్తో ఆర్ అయిన తర్వాత అవుట్పుట్ రిజల్ట్ ఎక్కడ సేవ్ అవుతుందంటే ఏఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాట్ ఇన్స్ట్రక్షన్. నాట్ ఇన్స్ట్రక్షన్ అంటే నాట్ రిజిస్టర్ మెమరీ. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నాట్ ఏఎక్స్ అని అన్నారు అనుకోండి, ఏఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత అంటే 000000001 ఈ వాల్యూ తీసుకుంది అనుకోండి. దీనికి నాట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందని అంటే 0లలో 1లు అయిపోతాయి, 1లలో 0లు అయిపోతాయి. సో 0 1 1 0. సో దీనికి క్వైట్ రివర్స్ అనమాట. జీరోస్ అన్నీ 1s అయిపోతాయి, 1s అన్నీ 0 అయిపోతాయి. దీన్ని నాట్ ఏఎక్స్ అంటారు. ఓకే, దీన్ని సింపుల్గా నాట్ ఇన్స్ట్రక్షన్ని లాజికల్ ఇన్వర్ట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఎక్స్ఆర్. సో ఎక్స్ఆర్ ఇన్స్ట్రక్షన్ని మనం లాజికల్ ఎక్స్క్లూజివ్ ఆర్ అని అనొచ్చు. దీని యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఈ సింబల్లో మనకి ఇన్పుట్లు ఏబి ఇస్తే దీన్ని మనం ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అనేది లాజికల్ ఎక్స్ప్రెషన్ అనమాట, అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. దీన్ని మనకి ఇట్లా రాస్తారు, ఏ మాడ్యులస్ ఆఫ్ బి, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అని రాస్తారు. ఓకేనా, దీనికి ఏమవుతుందనంటే ఏబి రాసి అవుట్పుట్ వై రాశారనుకోండి. సో ఏబీలు 0 0 ఇచ్చినప్పుడు కానీ ఏబీలు 1 1లో వచ్చినప్పుడు కానీ అవుట్పుట్ ఏమవుతుందంటే 0 అవుతుంది అనమాట. ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ 1 అయితే కనుక ఇక్కడ ఇలా 2 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 అవుతుంది అనమాట. దీన్ని మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎల్స్ 0. ఓకే, ఇది ఒక రూల్ యాక్చువల్గా. లేదనుకుంటే మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 0 0ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అవుట్పుట్ 0 వస్తుంది. చూడండి, 0 బార్ అంటే 1, 1 × 0 0 ప్లస్ 0 × 1 0. ఓకే, 1 1 సబ్స్టిట్యూట్ చేసామనుకో 1 బార్ అంటే 0. సో హియర్ ఆల్సో 1 బార్ అంటే 0. సో ఆబ్వియస్లీ 0 వస్తుంది. ఈ కేసెస్లో అయితే 1 వస్తుంది. 0 1 అంటే ఇది 0, ఏ అంటే 0 కదా, 1 అవుతుంది. బి ఆల్రెడీ 1. సో 1 × 1 1 ప్లస్ ఎనీథింగ్ ఆటోమేటిక్గా ఆన్సర్ 1. సో ఈ విధంగా మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఉంటుంది. ఇప్పుడు దీనికి సింటాక్స్ ఏంటంటే ఎక్స్ఆర్ ఏఎక్స్ బిఎక్స్. ఓకే, ఎక్స్ఆర్ ఏఎక్స్ వాల్యూ మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. నేను సింపుల్గా ఒక వాల్యూ ఏదన్నా తీసుకుంటాను, ఇలా తీసుకున్నాను. బిఎక్స్ వాల్యూ కూడా సేమ్ వాల్యూ తీసుకుంటాను, ఇలా తీసుకున్నాను. సో ఇది బిఎక్స్ వాల్యూ. రిజల్ట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బిఎక్స్ అయితే ఏమొస్తుందనంటే 1 1 ఉందనుకోండి 0 0 0 ఉన్నా కూడా 0, 1 1 ఉన్నా 0, 1 1 ఉంటే 0, 1 1 ఉంటే 0, 0 0 ఉంటే 0. ఓకే, 0 + 1 0 ఉందనుకోండి, 0 1 అంటే 1. సో 0 0 0 1 0 0 0 0. ఓకే, దిస్ ఈజ్ ద ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. ఇక్కడ మీరు ఎక్స్క్లూజివ్ ఆర్ బిటి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి అవుట్పుట్ చూడడం అనేది కొంచెం టైం వేస్ట్ పని కాబట్టి మీరు దీన్ని సింగిల్ 1 బిట్ కంపరేటర్ అని కూడా అనుకోవచ్చు. 1 బిట్ కంపరేటర్ అని కూడా అనుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే 0 - 0 0, 0 - 1 1, 1 - 0 1, 1 - 1 0. ఈ విధంగా కూడా మీరు ఎక్స్ప్రెషన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇది బిఎక్స్ ఏఎక్స్తో ఎక్స్క్లూజివ్ ఆర్ అయిపోయి రిజల్ట్ ఏఎక్స్లోనే స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే టెస్ట్ ఇన్స్ట్రక్షన్. టెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమవుతుందంటే బిట్ బై బిట్ లాజికల్ ఆపరేషన్ జరుగుతుంది బిట్వీన్ ద 2 ఆపరెంట్స్. ఇప్పుడు ఈచ్ బిట్ ఆఫ్ ద రిజల్ట్ కనుక 1 అవుతుంది అనుకోండి, కరస్పాండింగ్ బిట్ కూడా 1 అవుతుంది యాజ్ యూజువల్ అండర్ టైప్లోనే. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ అండ్ గేట్ ఆపరేషన్ జరుగుతుంది, అండ్ ఏఎక్స్ బిఎక్స్ అని ఎలా రాస్తాం, అండ్ ఆపరేషన్ జరిగింది కదా ఇంతకుముందు, అలాగే టెస్ట్ ఏఎక్స్ బిఎక్స్ అని రాస్తాం. ఇక్కడ ఇంటర్నల్లీ ఇట్ హ్యాస్ బీన్ డన్ ది అండ్ ఆపరేషన్. సబ్సిక్వెంట్లీ ఫ్లాగ్స్ విల్ బీ మాడిఫైడ్ బట్ నో రిజల్ట్ ఆఫ్టర్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏఎక్స్ బిఎక్స్కి అండ్ ఆపరేషన్ జరుగుద్ది, రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవ్వదు, బట్ ఫ్లాగ్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో. ఫ్లాగ్స్ విల్ బీ మాడిఫైడ్ బట్ నో రిజల్ట్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్, నో రిజల్ట్ విల్ బీ స్టోర్డ్ ఎనీవేర్. సో ఇక్కడ మనకి రిజిస్టర్స్ అని కాదు, మెమరీస్ని కూడా వాడచ్చు, ఏఎక్స్ బిఎక్స్ అని కూడా వాడచ్చు, లేదా
బిఎక్స్ కామ ఏఎక్స్ అని కూడా రాయొచ్చు టెస్ట్. ఇది టెస్ట్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు మనం షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకుందాం. దీంట్లో భాగంగా మొదటిది ఎస్హెచ్ఎల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ఎస్ఏఎల్ ఇన్స్ట్రక్షన్. ఎస్హెచ్ఎల్ ఎస్ఏఎల్ అంటే షిఫ్ట్ లాజికల్ లెఫ్ట్ ఆర్ షిఫ్ట్ అర్థమెటిక్ లెఫ్ట్. సో దీని సింటాక్స్ ఎట్లా రాయాలని అంటే ఎస్హెచ్ఎల్ డెస్టినేషన్ కామా సోర్స్ లేదా ఎస్ఏఎల్ డెస్టినేషన్ కామా సోర్స్, ఈ విధంగానే రాయొచ్చు. సో దీని ఇన్స్ట్రక్షన్ని మనం ఎగ్జాంపుల్ కింద రాసుకుంటే ఏమవుతుందనంటే ఎస్హెచ్ఎల్ సిఎక్స్ కామా 1 అని రాయొచ్చు, లేదా సిఎల్ కామా 1 అని రాయొచ్చు, లేదా మూవ్ సిఎల్ కామా 05H అని రాయొచ్చు. అంటే సిఎల్ 5 అవుతుంది అనమాట. అంటే సిఎల్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. ఈ 5H అనేది సిఎల్లోకి లోడ్ అవుతుంది. ఆ తర్వాత ఎస్ఏఎల్ ఏఎక్స్ కామా సిఎల్ ఇలా రాయొచ్చు. అప్పుడు సిఎల్ 5 కాబట్టి 5 టైమ్స్ అర్థమెటిక్ లెఫ్ట్ అవుతుంది లేదా షిఫ్ట్ లెఫ్ట్ అవుతుంది. ఇట్లాగా ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేస్తా. అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలని అంటే ఇప్పుడు 8 బిట్స్తో మనం మాట్లాడుకుందాం. 16 బిట్స్తో కూడా మాట్లాడుకోవచ్చు. 8 బిట్స్తో అయితే కొంచెం మనకు వర్క్ ఈజీ అవుతుంది. ఇది B0, B1, B2, B3, B4, B5, B6, B7. ఓకే. ఆ తర్వాత షిఫ్ట్ లెఫ్ట్ అంటున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈ ఎంఎస్బి బిట్ ఏదైనా ఉంటే బయటకు వస్తే అది క్యారీ ఫ్లాగ్లోకి వెళ్తుంది కాబట్టి సిఎఫ్. ఓకే. సపోజ్ ఇప్పుడు బిట్స్ మనం ఇలా రాసుకుందాం. ర్యాండమ్గా మనం రాసుకోవాలి కాబట్టి బిట్స్ 1010 0000 అని రాసుకుందాం. సపోజ్ షిఫ్ట్ లెఫ్ట్ సిఎక్స్ కమ్మ 1 ఆర్ షిఫ్ట్ లెఫ్ట్ సిఎల్ కమ్మ 1, ఇది రెండిట్లో ఏది వాడిన ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ 1 బిట్ షిఫ్ట్ అవ్వమని. 1 బిట్ కన్నా ఎక్కువ బిట్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నెంబర్ యూజ్ చేయడం కుదరదు. అందుకని ఏం చేస్తామంటే మూవ్ సిఎల్ కామా సమ్ నెంబర్ అండ్ ఎస్ఏఎల్ ఏఎక్స్ కామా సిఎల్ అని రాయాలి. ఈ రెండు ఇన్స్ట్రక్షన్స్ రాస్తే మోర్ దెన్ 1 బిట్ అయితే మోర్ దెన్ 1 బిట్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఎనీవే ఇప్పుడు సపోజ్ ఎస్హెచ్ఎల్ సిఎల్ కామా 1 అంటే లెఫ్ట్ సైడ్కి ఒక బిట్ షిఫ్ట్ అవ్వమని. సో ఇప్పుడు ఈ బిట్ ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకోండి, క్యారీ ఫ్లాగ్లోకి 1 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ బిట్ ఇక్కడికి వస్తుంది, ఈ బిట్ ఇక్కడికి వస్తుంది, ఈ బిట్ ఇక్కడికి వస్తుంది, ఈ బిట్ ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ ప్లేస్ ఖాళీ అయింది. ఈ ప్లేస్లోకి ఏది ఫిల్ అవుతుంది అంటే జీరోస్ ఫిల్ అవుతాయి. ఓకే. సో ఇన్సర్టెడ్ జీరోస్ ఎల్ఎస్బి సైడ్. ఓకేనా. సో ఇది జనరల్గా వచ్చేది. ఇప్పుడు ఇలా షిఫ్ట్ అయిపోయిన తర్వాత వచ్చే పాయింట్ ఏంటంటే 0100 0000. ఓకే. ఇది కొత్తది. సో క్యారీ ఫ్లాగ్ అనేది 1 అయిందనమాట. ఈ విధంగా మనకి ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే. ఇదే షిఫ్ట్ లెఫ్ట్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. షిఫ్ట్ రైట్ ఎస్హెచ్ఆర్ షిఫ్ట్ రైట్ ఇన్స్ట్రక్షన్. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే షిఫ్ట్ రైట్ సేమ్ ఇంతకు ముందు రాసినట్టే ఉంటుంది. ఎస్హెచ్ఆర్ డెస్టినేషన్ కామా సోర్స్, ఎస్హెచ్ఆర్ సిఎల్ కామా 1 అని రాయొచ్చు, లేదా ఎస్హెచ్ఆర్ సిఎక్స్ కామా 1 అని రాయొచ్చు, లేదా మూవ్ సిఎల్ కామా 5H అండ్ ఆఫ్టర్ దట్ ఎస్హెచ్ఆర్ సిఎక్స్ ఎస్హెచ్ఆర్ ఏఎక్స్ కామా సిఎల్. ఓకే. ఇట్లా రాయొచ్చు. ఈ ఇన్స్ట్రక్షన్స్ రాయొచ్చు. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఇదేమో 1 బిట్ షిఫ్ట్, ఇది కూడా 1 బిట్ షిఫ్ట్. ఇదేమో 8 బిట్కి, ఇదేమో 16 బిట్కి. ఓకే. ఓన్లీ 1 బిట్ యూజ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయొచ్చు. అట్లాగే మోర్ దెన్ 1 బిట్ మల్టీ బిట్ ఏదైనా షిఫ్ట్ చేస్తున్నప్పుడు ముందు మూవ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఆ రిజిస్టర్లోకి వాల్యూ పంపించి ఆ తర్వాత ఎస్హెచ్ఆర్ ఏఎక్స్ కమ సిఎల్ బిఎక్స్ కమ సిఎల్ ఇలా రాస్తే కనుక అప్పుడు రైట్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ చూద్దాం ఎగ్జాంపుల్తో. సపోజ్ 1010 000 ఇది బిట్లు అనుకుందాం. సో ఇది B0, B1, B2, B3, B4, B5,
B6 B7. ఇప్పుడు బయటకు వస్తే ఇది క్యారీ ఫ్లాగ్ అవుద్ది. సో ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత క్యారీ ఫ్లాగ్ అవుతుంది. సో ఇది క్యారీ ఫ్లాగ్. ఒక బిట్టే షిఫ్ట్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు 0 షిఫ్ట్ అయింది, 0 షిఫ్ట్ అయింది, 0 షిఫ్ట్ అయింది, ఈ 0 ఇక్కడ షిఫ్ట్ అయింది, ఈ 0 ఇక్కడికి, 1 ఇక్కడికి, 0 ఇక్కడికి. సో ఈ 1 ఎక్కడ షిఫ్ట్ అవుతుంది? క్యారీ ఫ్లాగ్ షిఫ్ట్ అవుతుంది. సో 0 1 0 0 అనేది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ 3 zeros ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లేస్ ఖాళీ అయింది. సో ఈ ప్లేస్లో మనం 0 పెట్టాం ఇంతకుముందు. ఇది షిఫ్ట్ అర్థమెటిక్ లెఫ్ట్ అన్నాం. ఇప్పుడు రైట్ అంటే ఏమవుతుంది అంటే ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. సో మన ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే ఏమవుతుందంటే B1 B7 మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. B0 B1 B2 B3 B4 B5 B6 B7. సో షిఫ్ట్ రైట్ కాబట్టి ఇది ఇటువైపుకి వెళ్తే ఇక్కడ ఇది క్యారీ ఫ్లాగ్ ఉంటుంది. 1 0 0 0 0 0 0 1 అనుకుందాం బిట్లు. ఇప్పుడు షిఫ్ట్ రైట్ కాబట్టి రైట్ షిఫ్ట్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 1 ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ ఖాళీ అయింది కదా, ఈ ప్లేస్లోకి 0 ఇన్సర్ట్ అవుతుంది ఎంఎస్బి సైడ్. ఇది షిఫ్ట్ రైట్. ఓకే, మల్టీబిట్ షిఫ్ట్ అయితే మనం ఇలా మూవ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా రిజిస్టర్లోకి వాల్యూ పంపించి ఆ తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్గా రాయొచ్చు. ఓన్లీ సింగిల్ బిట్ అయితే డైరెక్ట్గా ఇట్లా రాయొచ్చు. SHR CL,1 లేదా CX,1 ఇట్లా రాయొచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే షిఫ్ట్ అర్థమెటిక్ రైట్ SAR. ఈ ఇన్స్ట్రక్షన్ కూడా సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే SAR డెస్టినేషన్ సోర్స్. సో ఎగ్జాంపుల్ ఏంటనంటే SAR CL,1 రాయొచ్చు, లేదా SAR CX,05H రాయొచ్చు. 01H డైరెక్ట్గా రాసేయచ్చు. CX,1 ఫర్ సింగిల్ బిట్. ఫర్ మల్టీబిట్స్ SAR, ఫర్ మల్టీబిట్స్ మూవ్ CL,5H, ఆఫ్టర్ దట్ SAR AX,CL. సేమ్ యాజువల్ ఎట్లాగ రాయాలి, ఇంతకుముందు ఎట్లాగైతే రాసామో అట్లాగే. అయితే ఇక్కడ దీనికి దానికి తేడా ఏంటనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. B7 B6 B5 B4 B3 B2 B1. సో షిఫ్ట్ అర్థమెటిక్ రైట్ అన్నాడు కాబట్టి రైట్కి వస్తే కనుక క్యారీ ఫ్లాగ్ ఇలా వస్తుంది. సేమ్ 1 0 0 0 0 1 1 అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు రైట్కి షిఫ్ట్ అయితే ఏమవుతుంది అంటే ఈ 1 ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, 0 ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, 0 ఎక్కడికి ఇట్లా షిఫ్ట్ అవుతుంది. ఈ 1 ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ 1 ఇటువైపుకి వస్తుంది. అయితే ఇప్పుడు ఇది ప్లేస్ ఖాళీ అయింది కదా, ఈ 1 ఎక్కడ షిఫ్ట్ అయింది, 0 ఎక్కడ షిఫ్ట్ అయింది, 0 ఎక్కడికి, 0 ఎక్కడికి, ఈ 0 ఎక్కడికి, ఈ 0 ఎక్కడికి, ఈ 1 ఎక్కడ షిఫ్ట్ అయింది, ఈ 1 క్యారీ ఫ్లాగ్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ బిట్ ఖాళీ అయింది కదా, ఈ బిట్లోకి ఏం చేస్తామంటే ఓల్డ్ ఎంఎస్బి ఎంత అంటే ఇది షిఫ్ట్ అయింది, షిఫ్ట్ అవ్వకముందు ఈ ఎంఎస్బి బిట్ ఏదైతే ఉందో అదే బిట్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది. ఇన్సర్ట్ ఎంఎస్బి బిట్ వాల్యూ, ఇన్సర్ట్ ఎంఎస్బి బిట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో ఎంఎస్బి బిట్ అదే బిట్ మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది SAR అంటే. ఇవి మొత్తం టోటల్గా SAR SHR SHL SHR SAR. ఇప్పుడు రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకుందాం. రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ముఖ్యంగా రొటేట్ రైట్ ROR అని ఒకటి ఉంటుంది, అలాగే రొటేట్ లెఫ్ట్ అని ఒకటి ఉంటుంది, రొటేట్ రైట్ త్రూ క్యారీ, రొటేట్ రైట్ త్రూ క్యారీ అని ఉంటుంది, అలాగే రొటేట్ క్యారీ త్రూ లెఫ్ట్ అని ఉంటుంది. ఇవి 4 రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. మొదటగా మనం ROR చూద్దాం, రొటేట్ రైట్ చూద్దాం. రొటేట్ రైట్ ఇన్స్ట్రక్షన్లో మనం 8 బిట్స్ తీసుకుందాం యాజువల్గా. B0 B1 B2
B3, B4, B5, B6, B7, B7, B6, B5, B4, B3, B2, B1, B0. Okay, 7, 6, 5, 4, 3, 2, 1, 0. So 1, 1, 0, 0, 0, 0, 0, 1, 1. రొటేట్ రైట్, సపోజ్ ర్యాండమ్గా నేను నెంబర్ తీసుకున్నాను, రొటేట్ రైట్ అంటున్నాడు కాబట్టి 1 బిట్ రొటేట్ చేద్దాం. దీనికి సింటాక్స్ ఎట్లాగుంటుంది అంటే, సింటాక్స్ ROR డెస్టినేషన్ కామా సోర్స్ యాజ్ ఇంతకుముందు ఎలాగుందో అలాగే ఉంటుంది. అయితే ఇన్స్ట్రక్షన్ మనం ROR CL, 1 రాయొచ్చు, లేదా మూవ్ CL, 5H, తర్వాత ROR AX, CL ఇలా రాయొచ్చు. ఓకే, సో ఇది టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సింగిల్ బిట్ అయితే ఇది, మల్టీ బిట్ అయితే ఈ టైప్ రాయాలి. సరే 1 బిట్ షిఫ్ట్ చేద్దాం. రొటేట్ రైట్ కాబట్టి ఇటువైపు నుంచి ఇటువైపుకి వస్తుంది, కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇటువైపుకి రాదు, క్యారీ ఫ్లాగ్ ఇటువైపు వస్తుంది. రొటేట్ రైట్ కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇటువైపుకి వస్తుంది, కాబట్టి దీన్ని క్యారీ ఫ్లాగ్ కింద చూద్దాం. 1 బిట్ షిఫ్ట్ చేస్తే 1 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి, 0, 0, 0, 1, ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడ రొటేట్ రైట్ అన్నాడు. మనకి రొటేట్ రైట్ అయిపోయిన తర్వాత రొటేట్ అంటేనే సర్కిల్ తిప్పడం, కాబట్టి మనకి ఈ ఎంఎస్బి బిట్ ఏదైతే ఉందో ఆ ఎంఎస్బి బిట్టే మళ్ళీ ఇక్కడికి వస్తుంది, 1 అక్కడికి వస్తుంది, న్యూ ఎంఎస్బి. ఈ ఎంఎస్బి బిట్టే కదా, ఈ B0 ఇక్కడ ఏ బిట్ అయితే ఉందో క్యారీ ఫ్లాగ్ వెళ్ళేది అదే బిట్ వస్తుంది. అంటే క్యారీ ఫ్లాగ్ బిట్ ఎంఎస్బి బిట్ రెండు సమానం అన్నమాట. సో న్యూ క్యారీ ఫ్లాగ్ ఆర్ ఓల్డ్ ఎంఎస్బి బిట్, ఓల్డ్ LSB బిట్ సేమ్. ఓకే, దిస్ ఈస్ ద రొటేట్ రైట్. రొటేట్ లెఫ్ట్ కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ROL CL, 1 అని రాస్తారు. మూవ్ ఫస్ట్ 1 బిట్ అయితే, అదే మల్టీ బిట్ షిఫ్ట్ అయితే మూవ్ CL, 05H అని రాసి ROL AX, CL అని రాస్తారు. సేమ్ బిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ కూడా B7, B6, B5, B4, B3, B2, B1, B0. ఈ షిఫ్టింగ్ ఇటువైపు జరుగుతుంది కాబట్టి, లెఫ్ట్ వైపు జరుగుతుంది కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇటువైపుకి వస్తుంది. సేమ్ బిట్స్ తీసుకుందాం. 1, 0, 0, 0, 0, 0, 0, 1 అని అనుకుందాం. 1 బిట్ షిఫ్ట్ అయింది అనుకుందాం, ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. సో 1 ఇక్కడికి, 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, 0, 0, ఈ 0, ఈ 1 క్యారీ ఫ్లాగ్లోకి వెళ్తుంది. సో అట్ ద సేమ్ టైము మనకి ఈ ఎంఎస్బి బిట్ క్యారీ ఫ్లాగ్లోకి వెళ్ళింది, అదేవిధంగా ఇది ఇటువైపుకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ 1 ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ 1 ఉంటే 1, 0 ఉంటే 0. సో న్యూ క్యారీ ఫ్లాగ్, ఓల్డ్ న్యూ క్యారీ ఫ్లాగ్ అండ్ ఓల్డ్ ఎంఎస్బి బిట్ సేమ్. ఇది రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్. ఇప్పుడు మనం రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ నేర్చుకుందాం. RCR రొటేట్ రైట్ త్రూ క్యారీ. ఓకే, దీని సింటాక్స్ ఏంటంటే RCR డెస్టినేషన్, సోర్స్. ఇన్స్ట్రక్షన్స్ యాజువల్గా మనం రాసుకోవచ్చు. RCR CL, 1 రాయొచ్చు, లేదా RCR CX, 1 రాయొచ్చు, లేదా మూవ్ CL, 5H అండ్ RCR AX, CL. సో ఇదేమో సింగిల్ బిట్కి, ఇదేమో మల్టీ బిట్కి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం పిక్చరల్ డయాగ్రామ్తో. B0, B1, B2, B3, B4, B5, B6, B7, 1, 0, 0, 0, 0, 1, 0, 1 అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు రొటేట్ రైట్ అంటున్నాడు కాబట్టి క్యారీ ఫ్లాగ్ వస్తే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ క్యారీ ఫ్లాగ్ డిఫాల్ట్గా 0 ఉందని అనుకుందాం, ముందే అనుకోవాలి మనకి, ఎందుకంటే క్యారీ బయటకు వస్తుంది కాబట్టి. సో 1 బిట్ షిఫ్ట్ చేసుకుందాం. 1 బిట్ షిఫ్ట్ చేస్తే 1 ఇక్కడికి, 0 ఇక్కడికి, 0 ఇక్కడికి, 0, 0, 1, 0. సో ఈ 1 ఇక్కడికి వస్తుంది. సో ఈ ఓల్డ్ 0 ఏదైతే ఉందో ఆ 0 ఇక్కడికి వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఈజ్ న్యూ ఎంఎస్బి. ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఈజ్ న్యూ ఎంఎస్బి. దిస్ ఈజ్ ద రొటేట్ రైట్ త్రూ క్యారీ. సో క్యారీ ఫ్లాగ్ ఇంతకుముందు ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ తర్వాత వాల్యూ ఎంత అని అంటే 0, 1, 0, 0, 0, 0, 1, 0. సో 0, 1, 0, 0, 0, 0, 1, 0. ఓకే, సో క్యారీ ఫ్లాగ్ ఎంత అంటే 1. సో
సో ఇది ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. సేమ్ సిచ్యుయేషన్, రొటేట్ రైట్ త్రూ లెఫ్ట్, రొటేట్ క్యారీ త్రూ, రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ, రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. దీని సింటాక్స్ మీరు ఎట్లా రాసుకోవచ్చు అంటే రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ ఆర్సిఎల్ డెస్టినేషన్ కామా సోర్స్. సో ఆర్సిఎల్ సిఎల్ కమ 1, ఆర్సిఎల్ సిఎక్స్ కమ 1 లేదా ఆర్సి లేదా మూవ్ సిఎల్ కమ 5H ఆర్సిఎల్ ఏఎక్స్ కమ సిఎల్ ఇలా రాయొచ్చు. సో సింగిల్ బిట్కి అయితే ఇది, మల్టీ బిట్కి అయితే ఇలా. సేమ్ ప్యాటర్న్ అంతా సేమే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. B0 B1 B2 B3 B4 B5 B6 B7 1 0 0 0 0 0 0 1 తీసుకుందాం. సో ఇప్పుడు రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. సో లెఫ్ట్ హ్యాండ్ ఇటువైపుకి వస్తుంది కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇక్కడికి వస్తుంది. 1 బిట్ షిఫ్ట్ చేద్దాం. సో ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 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 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఓకే. సో ఇంతకుముందు ప్రీవియస్గా దీంట్లో 0 ఉందనుకో, ఆ 0 ఇక్కడికి రైట్ అవుతుంది, ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ప్రీవియస్ క్యారీ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతుంది. సో ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఈజ్ న్యూ ఎల్ఎస్బి. దట్స్ ఇట్, సింపుల్. సో ఈ విధంగా షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ రొటేషన్స్ వస్తే ఫ్రెష్ ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూషన్కి ముందు దాని వాల్యూని తీసుకోవాలని. ఇప్పుడు రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకుందాం. రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ముఖ్యంగా రొటేట్ రైట్ ఆర్ఓఆర్ అని ఒకటి ఉంటుంది, అలాగే రొటేట్ లెఫ్ట్ అని ఒకటి ఉంటుంది, రొటేట్ రైట్ త్రూ క్యారీ, రొటేట్ రైట్ త్రూ క్యారీ అని ఉంటుంది, అలాగే రొటేట్ క్యారీ త్రూ లెఫ్ట్ అని ఉంటుంది. ఇవి 4 రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. మొదటగా మనం ఆర్ఓఆర్ చూద్దాం, రొటేట్ రైట్ చూద్దాం. రొటేట్ రైట్ ఇన్స్ట్రక్షన్లో మనం 8 బిట్స్ తీసుకుందాం యాజువల్గా. B0 B1 B2 B3 B4 B5 B6 B7 B6 B5 B4 B3 B2 B1 B0. ఓకే. 7 6 5 4 3 2 1 0. సో 1 1 0 0 0 0 0 1 1. రొటేట్ రైట్, సపోజ్ ర్యాండమ్గా నేను నెంబర్ తీసుకున్నాను, రొటేట్ రైట్ అంటున్నాడు కాబట్టి 1 బిట్ రైట్ చేద్దాం. దీనికి సింటాక్స్ ఎట్లాగుంటుంది అంటే సింటాక్స్ ఆర్ఓఆర్ డెస్టినేషన్ కామా సోర్స్ యాజువల్. ఇంతకుముందు ఎలాగ ఉందో అలాగే ఉంటుంది. అయితే ఇన్స్ట్రక్షన్ మనం ఆర్ఓఆర్ సిఎల్ కమా 1 రాయొచ్చు, లేదా మూవ్ సిఎల్ కమా 5H, తర్వాత ఆర్ఓఆర్ ఏఎక్స్ కమా సిఎల్ ఇలా రాయొచ్చు. ఓకే. సో ఇది టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సింగిల్ బిట్ అయితే ఇది, మల్టీ బిట్ అయితే ఈ టైప్ రాయాలి. సరే 1 బిట్ షిఫ్ట్ చేద్దాం. రొటేట్ రైట్ కాబట్టి ఇటువైపు నుంచి ఇటువైపుకి వస్తుంది కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇటువైపుకి రాదు, క్యారీ ఫ్లాగ్ ఇటువైపు వస్తుంది. రొటేట్ రైట్ కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇటువైపుకి వస్తుంది కాబట్టి దీన్ని క్యారీ ఫ్లాగ్ కింద చూద్దాం. 1 బిట్ షిఫ్ట్ చేస్తే 1 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి, 0 0 0 1, ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఓకే. ఇక్కడ రొటేట్ రైట్ అన్నాడు, మనకి రొటేట్ రైట్ అయిపోయిన తర్వాత రొటేట్ అంటేనే సర్కిల్ తిప్పడం కాబట్టి మనకి ఈ ఎంఎస్బి బిట్ ఏదైతే ఉందో ఆ ఎంఎస్బి బిట్టే మళ్ళీ ఇక్కడికి వస్తుంది, 1 అక్కడికి వస్తుంది, న్యూ ఎంఎస్బి. ఈ ఎంఎస్బి బిట్టే కదా, ఈ B0 బిట్ ఏ బిట్ అయితే ఉందో క్యారీ ఫ్లాగ్ వెళ్ళేది అదే బిట్ వస్తుంది. అంటే క్యారీ ఫ్లాగ్ బిట్ ఎంఎస్బి బిట్ రెండు సమానం అన్నమాట. సో న్యూ క్యారీ ఫ్లాగ్ ఆర్ ఓల్డ్ ఎల్ఎస్బి బిట్ సేమ్. ఓకే. దిస్ ఈజ్ ద రొటేట్ రైట్. రొటేట్ లెఫ్ట్ కూడా సేమ్ ఇన్స్ట్రక్షను. ఇక్కడ ఆర్ఓఎల్ సిఎల్ కామా 1 అని రాస్తారు. మూవ్ ఫస్ట్ 1 బిట్ అయితే, అదే మల్టీ బిట్ షిఫ్ట్ అయితే మూవ్ సిఎల్ కామా 05H అని రాసి ఆర్ఓఎల్ ఏఎక్స్ కామా సిఎల్ అని రాస్తారు. సేమ్ బిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ కూడా B7 B6 B5 B4 B3 B2 B1 B0. ఇప్పుడు షిఫ్టింగ్ ఇటువైపు జరుగుతుంది కాబట్టి లెఫ్ట్ వైపు జరుగుతుంది కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇటువైపుకి వస్తుంది. సేమ్ బిట్స్ తీసుకుందాం. 1 0 0 0 0 0 0 1 అని అనుకుందాం. 1 బిట్ షిఫ్ట్ అయింది అనుకుందాం, ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. సో 1 ఇక్కడికి, 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, 0 0
ఇది 0, ఈ 1 క్యారీ ఫ్లాగ్లోకి వెళ్తుంది. సో అట్ ద సేమ్ టైము మనకి ఈ ఎంఎస్బి బిట్ క్యారీ ఫ్లాగ్లోకి వెళ్ళింది, అదేవిధంగా ఇది ఇటువైపుకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ 1 ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ 1 ఉంటే 1, 0 ఉంటే 0. సో న్యూ క్యారీ ఫ్లాగ్, ఓల్డ్ న్యూ క్యారీ ఫ్లాగ్ అండ్ ఓల్డ్ ఎంఎస్బి బిట్ సేమ్. ఇది రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్. ఇప్పుడు మనం రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ నేర్చుకుందాం. ఆర్సిఆర్ రొటేట్ రైట్ త్రూ క్యారీ. ఓకే, దీని సింటాక్స్ ఏంటంటే ఆర్సిఆర్ డెస్టినేషన్ కామా సోర్స్. ఇన్స్ట్రక్షన్స్ యాజువల్గా మనం రాసుకోవచ్చు. ఆర్సిఆర్ సిఎల్ 1 రాయొచ్చు, లేదా ఆర్సిఆర్ సిఎక్స్ 1 రాయొచ్చు, లేదా మూవ్ సిఎల్ 5H అండ్ ఆర్సిఆర్ ఏఎక్స్ సిఎల్. సో ఇదేమో సింగిల్ బిట్కి, ఇదేమో మల్టీ బిట్కి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం పిక్చరల్ డయాగ్రామ్తో. B0, B1, B2, B3, B4, B5, B6, B7, 1 0 0 0 0 1 0 1 అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు రొటేట్ రైట్ అంటున్నాడు కాబట్టి క్యారీ ఫ్లాగ్ వస్తే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ క్యారీ ఫ్లాగ్ డిఫాల్ట్గా 0 ఉందని అనుకుందాం. ముందే అనుకోవాలి మనకి, ఎందుకంటే క్యారీ బయటకు వస్తుంది కాబట్టి. సో 1 బిట్ షిఫ్ట్ చేసుకుందాం. 1 బిట్ షిఫ్ట్ చేస్తే 1 ఎక్కడికి, 0 ఎక్కడికి, 0 ఎక్కడికి, 0 0 1 0. సో ఈ 1 ఎక్కడికి వస్తుంది. సో ఈ ఓల్డ్ 0 ఏదైతే ఉందో ఆ 0 ఇక్కడికి వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఈజ్ న్యూ ఎంఎస్బి. ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఈజ్ న్యూ ఎంఎస్బి. దిస్ ఈజ్ ద రొటేట్ రైట్ త్రూ క్యారీ. సో క్యారీ ఫ్లాగ్ ఇంతకుముందు ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ తర్వాత వాల్యూ ఎంత అని అంటే 0 1 0 0 0 0 1 0. సో 0 1 0 0 0 0 1 0. ఓకే, సో క్యారీ ఫ్లాగ్ ఎంత అంటే 1. సో ఇది ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. సేమ్ సిచ్యుయేషన్ రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ, రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. దీని సింటాక్స్ మీరు ఎట్లా రాసుకోవచ్చు అంటే రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ ఆర్సిఎల్ డెస్టినేషన్ సోర్స్. సో ఆర్సిఎల్ సిఎల్ 1, ఆర్సిఎల్ సిఎక్స్ 1, లేదా మూవ్ సిఎల్ 5H, ఆర్సిఎల్ ఏఎక్స్ సిఎల్ ఇలా రాయొచ్చు. సో సింగిల్ బిట్కి అయితే ఇది, మల్టీ బిట్కి అయితే ఇలా. సేమ్ ప్యాటర్న్ అంతా సేమే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. B0, B1, B2, B3, B4, B5, B6, B7, 1 0 0 0 0 0 0 1 తీసుకుందాం. సో ఇప్పుడు రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. సో లెఫ్ట్ అంటే ఇటువైపుకి వస్తుంది కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇక్కడికి వస్తుంది. 1 బిట్ షిఫ్ట్ చేద్దాం. సో ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 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 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇంతకుముందు ప్రీవియస్గా దీంట్లో 0 ఉందనుకో, ఆ 0 ఇక్కడికి రైట్ అవుతుంది, ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ప్రీవియస్ క్యారీ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతుంది. సో ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఈజ్ న్యూ ఎల్ఎస్బి. దట్స్ ఇట్, సింపుల్. సో ఈ విధంగా షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ రొటేషన్స్ వస్తే ఫ్రెష్గా ఉన్న ఫ్రెష్ ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూషన్కి ముందు దాని వాల్యూని తీసుకోవాలి అంతే. సో ఇక్కడ మనం షిఫ్ట్ అర్థమెటిక్ లెఫ్ట్ అన్నాం కదా, షిఫ్ట్ లెఫ్ట్ బదులు షిఫ్ట్ రైట్ అని అన్నారు అనుకోండి, బిట్ ఇటువైపు షిఫ్ట్ అవుతుంది, ఇట్లా ఉండదు ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు సపోజ్ ఇదే బిట్ తీసుకుందాం అనుకోండి, B7, B6, B5, B4, B3, B2, B1, B0. రైట్ అంటే ఇటువైపు కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇటువైపు వస్తుంది. ఓకే, సపోజ్ 1 0 0 0 0 0 0 1 ఉందనుకోండి, ఒక బిట్ షిఫ్ట్ అయింది అనుకోండి, ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత
1 ఎక్కడికి వస్తుంది, ఈ 0 ఎక్కడికి వస్తుంది, ఈ 0 ఎక్కడికి, ఈ 0 ఎక్కడికి, ఈ 0 ఎక్కడికి, ఈ 0 ఎక్కడికి, ఈ 0 ఎక్కడికి. సో ఇక్కడ ఇన్సర్ట్ అవుతున్న ప్లేస్లో ఏమవుతుందంటే ఇన్సర్ట్ జీరోస్ అనమాట. ఇది షిఫ్ట్ రైట్. ఓకే, ఎస్హెచ్ఆర్. ఇప్పుడు మనం రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నేర్చుకుందాం. రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ముఖ్యంగా రొటేట్ రైట్ ROR అని ఒకటి ఉంటుంది, అలాగే రొటేట్ లెఫ్ట్ అని ఒకటి ఉంటుంది, రొటేట్ రైట్ త్రూ క్యారీ అని ఉంటుంది, అలాగే రొటేట్ క్యారీ త్రూ లెఫ్ట్ అని ఉంటుంది. ఇవి 4 రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. మొదటగా మనం ROR చూద్దాం, రొటేట్ రైట్ చూద్దాం. రొటేట్ రైట్ ఇన్స్ట్రక్షన్లో మనం 8 బిట్స్ తీసుకుందాం యాజువల్గా. B0, B1, B2, B3, B4, B5, B6, B7, B6, B5, B4, B3, B2, B1, B0. ఓకే, 7 6 5 4 3 2 1 0 1 0 0 0 0 0 1 1. సపోజ్ ర్యాండమ్గా నేను నెంబర్ తీసుకున్నాను. రొటేట్ రైట్ అంటున్నాడు కాబట్టి 1 బిట్ రైట్ చేద్దాం. దీనికి సింటాక్స్ ఎట్లాగుంటుంది అంటే సింటాక్స్ ROR డెస్టినేషన్ సోర్స్ యాజువల్. ఇంతకుముందు ఎలాగుందో అలాగే ఉంటుంది. అయితే ఇన్స్ట్రక్షన్ మనం ROR CL,1 రాయొచ్చు, లేదా మూవ్ CL,5H, తర్వాత ROR AX,CL ఇలా రాయొచ్చు. ఓకే, సో ఇది టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సింగిల్ బిట్ అయితే ఇది, మల్టీ బిట్ అయితే ఈ టైప్ రాయాలి. సరే, 1 బిట్ షిఫ్ట్ చేద్దాం. రొటేట్ రైట్ కాబట్టి ఇటువైపు నుంచి ఇటువైపుకి వస్తుంది, కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇటువైపుకి రాదు, క్యారీ ఫ్లాగ్ ఇటువైపు వస్తుంది. రొటేట్ రైట్ కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇటువైపుకి వస్తుంది, కాబట్టి దీన్ని క్యారీ ఫ్లాగ్ కింద చూద్దాం. 1 బిట్ షిఫ్ట్ చేస్తే 1 ఎక్కడికి వస్తుంది, 0 ఎక్కడికి వస్తుంది, 0 ఎక్కడికి, 0 0 0 1, ఈ 1 ఎక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడ రొటేట్ రైట్ అన్నాడు. మనకి రొటేట్ రైట్ అయిపోయిన తర్వాత రొటేట్ అంటేనే సర్కిల్ తిప్పడం, కాబట్టి మనకి ఈ ఎంఎస్బి బిట్ ఏదైతే ఉందో ఆ ఎంఎస్బి బిట్టే మళ్ళీ ఇక్కడికి వస్తుంది, 1 అక్కడికి వస్తుంది, న్యూ ఎంఎస్బి. ఈ ఎంఎస్బి బిట్టే కదా, ఈ B0 ఇక్కడ ఏ బిట్ అయితే ఉందో క్యారీ ఫ్లాగ్ వెళ్ళేది అదే బిట్ వస్తుంది. అంటే క్యారీ ఫ్లాగ్ బిట్ ఎంఎస్బి బిట్ రెండు సమానం అన్నమాట. సో న్యూ క్యారీ ఫ్లాగ్ ఆర్ ఓల్డ్ ఎల్ఎస్బి బిట్ సేమ్. ఓకే, దిస్ ఈజ్ ద రొటేట్ రైట్. రొటేట్ లెఫ్ట్ కూడా సేమ్ ఇన్స్ట్రక్షను. ఇక్కడ ROL CL,1 అని రాస్తారు. మూవ్ ఫస్ట్ 1 బిట్ అయితే, అదే మల్టీ బిట్ షిఫ్ట్ అయితే మూవ్ CL,05H అని రాసి ROL AX,CL అని రాస్తారు. సేమ్ బిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ కూడా. B7, B6, B5, B4, B3, B2, B1, B0. ఇప్పుడు షిఫ్టింగ్ ఇటువైపు జరుగుతుంది కాబట్టి లెఫ్ట్ వైపు జరుగుతుంది కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇటువైపుకి వస్తుంది. సేమ్ బిట్స్ తీసుకుందాం. 1 0 0 0 0 0 0 1 అని అనుకుందాం. 1 బిట్ షిఫ్ట్ అయింది అనుకుందాం, ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. సో 1 ఎక్కడికి, 0 ఎక్కడికి, ఈ 0 ఎక్కడికి, ఈ 0 ఎక్కడికి, 0 0 ఈ 0, ఈ 1 క్యారీ ఫ్లాగ్లోకి వెళ్తుంది. సో అట్ ద సేమ్ టైము మనకి ఈ ఎంఎస్బి బిట్ క్యారీ ఫ్లాగ్లోకి వెళ్ళింది, అదేవిధంగా ఇది ఇటువైపుకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ 1 ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ 1 ఉంటే 1, 0 ఉంటే 0. సో న్యూ క్యారీ ఫ్లాగ్, ఓల్డ్ న్యూ క్యారీ ఫ్లాగ్ అండ్ ఓల్డ్ ఎంఎస్బి బిట్ సేమ్. ఇది రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్. ఇప్పుడు మనం రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ నేర్చుకుందాం. RCR, దీని సింటాక్స్ ఏంటంటే RCR డెస్టినేషన్ సోర్స్. ఇన్స్ట్రక్షన్స్ యాజువల్గా మనం రాసుకోవచ్చు. RCR CL,1 రాయొచ్చు, లేదా RCR CX,1 రాయొచ్చు, లేదా మూవ్ CL,5H అండ్ RCR AX,CL. సో ఇదేమో సింగిల్ బిట్కి, ఇదేమో మల్టీ బిట్కి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం పిక్చరల్ డయాగ్రామ్తో. B0, B1,
B2 B3 B4 B5 B6 B7 1 0 0 0 0 1 0 1 అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు రొటేట్ రైట్ అంటున్నాడు కాబట్టి క్యారీ ఫ్లాగ్ వస్తే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ క్యారీ ఫ్లాగ్ డిఫాల్ట్గా 0 ఉందని అనుకుందాం. ముందే అనుకోవాలి మనకి, ఎందుకంటే క్యారీ బయటకు వస్తుంది కాబట్టి. సో 1 బిట్ షిఫ్ట్ చేసుకుందాం. 1 బిట్ షిఫ్ట్ చేస్తే 1 ఎక్కడికి, 0 ఎక్కడికి, 0 ఎక్కడికి, 0 0 1 0. సో ఈ 1 ఎక్కడికి వస్తుంది. సో ఈ ఓల్డ్ 0 ఏదైతే ఉందో ఆ 0 ఇక్కడికి వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఈజ్ న్యూ ఎంఎస్బి. ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఈజ్ న్యూ ఎంఎస్బి. దిస్ ఈజ్ ద రొటేట్ రైట్ త్రూ క్యారీ. సో క్యారీ ఫ్లాగ్ ఇంతకుముందు ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ తర్వాత వాల్యూ ఎంత అని అంటే 0 1 0 0 0 0 1 0. సో 0 1 0 0 0 0 1 0. ఓకే, సో క్యారీ ఫ్లాగ్ ఎంత అంటే 1. సో ఇది ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. సేమ్ సిచ్యుయేషన్ రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. దీని సింటాక్స్ మీరు ఎట్లా రాసుకోవచ్చు అంటే రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ ఆర్సిఎల్ డెస్టినేషన్ కామా సోర్స్. సో ఆర్సిఎల్ సిఎల్ కమ 1 ఆర్సిఎల్ సిఎక్స్ కమ 1 లేదా ఆర్సి లేదా మూవ్ సిఎల్ కమ 5H ఆర్సిఎల్ ఏఎక్స్ కమ సిఎల్ ఇలా రాయొచ్చు. సో సింగిల్ బిట్కి అయితే ఇది, మల్టీ బిట్కి అయితే ఇలా. సేమ్ ప్యాటర్న్ అంతా సేమే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. B0 B1 B2 B3 B4 B5 B6 B7 1 0 0 0 0 0 0 1 తీసుకుందాం. సో ఇప్పుడు రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. సో లెఫ్ట్ అంటే ఇటువైపుకి వస్తుంది కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఇక్కడికి వస్తుంది. 1 బిట్ షిఫ్ట్ చేద్దాం. సో ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఎక్కడికి 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 వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇంతకుముందు ప్రీవియస్గా దీంట్లో 0 ఉందనుకో, ఆ 0 ఇక్కడికి రైట్ అవుతుంది, ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ప్రీవియస్ క్యారీ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతుంది. సో ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఈజ్ న్యూ ఎల్ఎస్బి. దట్స్ ఇట్, సింపుల్. సో ఈ విధంగా షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ రొటేషన్స్ వస్తే ఫ్రెష్ ఓల్డ్ క్యారీ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూషన్కి ముందు దాని వాల్యూని తీసుకోవాలి అంతే.